హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కానూరు మురళీనగర్ ఏరియాలో ఉన్నానండి. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక మంచి లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి. ఇది మొత్తం 4 ఫ్లోర్స్ అండి. ఈ 4 ఫ్లోర్స్లో అయితే ఫస్ట్ 3 ఫ్లోర్స్ సేల్కి ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే ఈ ఫ్లోర్ 2 వస్తాయండి. ఒకటి 2 బెడ్రూమ్ వస్తుంది, ఒకటి 3 బెడ్రూమ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లాట్ కి పక్కన లిఫ్ట్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారండి. ఆల్టిస్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. అలాగే స్టేర్ కేస్ అంతా కూడా అలా వచ్చింది, గ్రానైట్ స్టేర్ కేస్ అది అలా ప్రొవైడ్ చేశారు. ఎస్ఎస్ రైలింగ్ అంతా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 2 ఫ్లాట్స్ కి మధ్యలో ఇదంతా కూడా కామన్ కారిడార్ ఏరియా అండి. ఇదంతా కూడా కామన్ స్పేస్ వస్తుంది, చూడొచ్చు. అలాగే ఈ ఫ్లాట్ కి మీరు చూస్తున్నారు, ఇక్కడ నుంచి మొదలయ్యి మనకి వాల్ టైల్స్ అనేవి చుట్టూ క్లాడింగ్ చేయించేశారు బయట సైడ్ అంతా కూడా. సో ఇది మనకి బయట సైడ్ వచ్చే ఏరియా అండి. అలాగే ఈ ఫ్లాట్కి ఇది సింహద్వారం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. చుట్టూ కూడా మనకి టేక్ యూజ్ చేసి క్లాడింగ్ చేయించారు. మంచి డిజైన్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు సింహద్వారానికి. అలాగే పక్కన కూడా మీరు చూడొచ్చు, విండోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, చూస్తున్నారు కదా. అలాగే ఆ సైడ్ వచ్చేపాటికి 2 బెడ్రూమ్ ఉంటుంది. సో వాళ్ళకి మనకి అంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఈ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్. సో ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే మనకి టోటల్గా వచ్చేది లివింగ్ స్పేస్ అండి. వీళ్ళు మన ఫ్లోరింగ్ కూడా 4x2 వర్టిఫైడ్ టైల్స్ యూజ్ చేశారు. అలాగే మీరు సీలింగ్ వర్క్ కూడా గమనించవచ్చు, మంచి డిజైన్ చేసి చేయించారు. ఇక్కడ వచ్చేపాటికి మనకి టీవీ వాల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి, చూడొచ్చు. చక్కటి టీవీ వాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ డిస్ప్లే యూనిట్ కూడా ఇచ్చారు, చూస్తున్నారు కదండి. ఇదంతా కూడా మంచి యూనిక్ డిజైన్ అయితే చేశారు. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి. ఇంకా మన కిచెన్ డైనింగ్ అన్ని 1 by 1 చూద్దాము. ఇదైతే మనకి డైనింగ్ స్పేస్ అండి. ఇదంతా కూడా చక్కటి డైనింగ్ స్పేస్ వచ్చింది. అలాగే ఇక్కడ క్రాకరీ యూనిట్ అది కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇంకా ఈ ఫ్లాట్కి అయితే పూజ గది అనేది కూడా సపరేట్గా ఇచ్చారండి, అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పూజ గది అయితే వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. చక్కటి పూజ గది కూడా ప్రొవైడ్ చేశారు. లోపల కూడా వాల్ టైల్స్ అనేవి పై వరకు క్లాడింగ్ చేయించారు. పూజ గది కూడా చక్కగా స్పేషియస్గా వచ్చిందండి. ఒక 2 కూర్చుని పూజ చేసుకునేంత స్పేషియస్గా ఉంది, అది కూడా మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఒకసారి కిచెన్ చూద్దామండి. కిచెన్ ఏరియా చూద్దాము ఫ్రెండ్స్. ఇదైతే కిచెన్ ఏరియా వచ్చిందండి. సెమీ మోడ్యులర్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. కిచెన్ మొత్తానికి కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్ అంతా కూడా అలా ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ వాష్ ఏరియా అయితే ఈ సైడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి ఒకసారి. ఫస్ట్ అయితే ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఒక్కసారి చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అనేది ఎంత స్పేషియస్గా వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. 6 by 6 బెడ్స్, 2 కింగ్ సైజ్ బెడ్స్ వేసుకున్నా కూడా ఇంకా స్పేషియస్గా తిరగడానికి చాలా మంచి స్పేస్ వచ్చింది. ఈ డిజైన్ కూడా చూడొచ్చండి, వార్డ్రోబ్స్ డిజైన్ మంచి డిజైన్ చేయించారు. కలర్స్ కూడా మంచి డిజైన్ కలర్స్ యూజ్ చేశారు. ఇన్నర్ బీరువా అది పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ స్పేస్ అది ఇచ్చారు. పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు. మనకి ఈ సైడ్ వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి, అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ లో కూడా వార్డ్రోబ్స్ అనేవి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. అలాగే పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. మన సీలింగ్ వర్క్ కూడా గమనించవచ్చు. ప్రతి రూమ్ కి కూడా యూనిక్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకి డ్రెస్సింగ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి, అది కూడా ఒకసారి చూద్దాము. ఇది డ్రెస్సింగ్ యూనిట్ అంతా ఇలా వచ్చారు. దీనికి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా శానిటరీ ఫిట్టింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయి. అలాగే మీరు గుమ్మాలు గమనించవచ్చు. ఈ బాత్రూమ్ కానీ ఈ గుమ్మాలు కానీ ఏదైనా కూడా మనకి గ్రానైట్ గుమ్మాలు అనేవి ఇచ్చేసారు, ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి మనకి ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. ఇది సెకండ్ బెడ్రూమ్కి వచ్చిన బాల్కనీ అండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. ఇది వచ్చేప్పటికి థర్డ్ బెడ్రూమ్ వస్తుంది. ఈ రూమ్ లో కూడా మీరు గమనించవచ్చు వార్డ్రోబ్స్ అనేది హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారు. అలాగే ఈ కబోర్డ్స్ కి వచ్చిన ఫినిషింగ్ కూడా మ్యాటి ఫినిషింగ్ వచ్చిందండి. సో కబోర్డ్స్ కానీ ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా బిల్డర్ అనే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది థర్డ్ బెడ్రూమ్కి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. సో చూసారు కదండి, 3 బెడ్రూమ్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. వెస్ట్రన్ స్టైల్ కమోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి డిజైన్ చేయించారు. ఫ్లాట్ అంతా కూడా లివింగ్ స్పేస్ కూడా గమనిస్తే చాలా చక్కటి లివింగ్ స్పేస్ వచ్చింది. సో ఇది టోటల్ వచ్చేప్పటికి 1500 SFT వస్తుందండి. ప్లింత్ వచ్చేప్పటికి 1300 SFT వస్తుంది. ఈ యూడిఎస్ 43 గజాలు ఇస్తున్నారు. ప్రైస్ అయితే 62 లక్షలు చెప్తున్నారండి. వీళ్ళు ఇస్తున్న ఎమ్యూనిటీస్ అయితే జనరేటర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎక్కడ కూడా గ్రూప్ హౌస్లకి జనరేటర్స్ అనేది ఇవ్వట్లేదు, అలాంటిది వీళ్ళు జనరేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కార్ అండ్ బైక్ పార్కింగ్ ఉంది. సో 24 hours పవర్ బ్యాకప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇది మెయిన్ రోడ్కి కూడా దగ్గరగా ఉన్న ప్రాపర్టీ ఫ్రెండ్స్. చెప్తున్నా కదా, లొకేషన్ వచ్చేప్పటికి మళ్ళా మురళీనగర్, కానూరు, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ లొకేషన్లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషను, 100% కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రాపర్టీని. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అదే విధంగా మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరూ గమనించి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.